अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुल यास। सवेनिश न्यूज़ में आपका इस्तकबाल है। गोशामेल बीजेपी एमएलए राजा सिंह ने उस्मानिया हॉस्पिटल का दौरा किया है और वहां देखा कि बारिश के बाद ड्रेनेज ओवरफ्लो होकर बह रही है और उस्मानिया हॉस्पिटल की हालत भी बहुत ख़राब है। तो राजा सिंह ने केसीआर से मुतालिबा किया है कि वो एक बार इस हॉस्पिटल में आकर यहाँ की हालत देखे। आइए देखते हैं ये रिपोर्ट। నైట్ ఉస్మానియా పరిస్థితి అంటే కొద్ది వర్షం పడితే దాదాపు ఓల్డ్ ఉస్మానియా మొత్తం మునిగిపోయింది. ఇవాళ నేను ఉస్మానియా హాస్పిటల్ విజిట్ కూడా వచ్చినా, నేను మొత్తం చూసిన, హాస్పిటల్ తిరిగిన, ఎక్కడ చూస్తే అక్కడ నీళ్లు, ఎక్కడ చూస్తే అక్కడ చెత్త. ఇప్పుడు నరేంద్ర గారు సుప్రీం గారు ఉండే, ఆయనకి కరోనా పాజిటివ్ వస్తే పాపం ఆయన హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. ఇప్పుడు దాని ప్లేస్లో ఒక పాండు నాయక్ అని ఒక సూపరింటెండెంట్కి ఇక్కడ టెంపరీగా పెట్టినారు. ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా తెలియదు. అసలు నేను వాటర్ గురించి, చెత్త గురించి చెప్తే కూడా మేము చేస్తున్నాం, మేము చూస్తున్నాం, ఈ విధంగానైనా మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి గారు, మీకు యాదుండా, కోట్ల రూపాయలు పెట్టి నేను కొత్త హాస్పిటల్ కడతా, ఉస్మానియాని మొత్తం మోడల్ హాస్పిటల్గా చేస్తా అని మీరు మాట ఇస్తారు. ఆ మాట ఏమైంది? హెల్త్ మినిస్టర్ గారు ఉస్మానియా హాస్పిటల్లో డైలీ వేల సంఖ్యలో పేద ప్రజలు ట్రీట్మెంట్ గురించి వస్తారు. ఇవాళ ఐసోలేషన్ వార్డ్ కూడా పెట్టారు. కానీ ఇక్కడ చూడండి, పీపీ కిట్లు చెత్త కుండీలో ఏ విధంగా పడి ఉంది, ఓపెన్ ఉంది. ఎన్ని దినాల నుంచి పడింది చెప్పలేం. ఈ విధంగా ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి. ముఖ్యమంత్రి గారు, మీరు ఆ పదవిలో ఉండే అధికారం మీకు లేదు. మీరు ఇవాళ మత్తులో ఉన్నారు, అంటే మీరు ఇవాళ నిద్రలో ఉన్నారు. నిద్ర నుంచి లేచి రండి. ప్రతి ఒక్క ఉస్మానియా హాస్పిటల్ కాకుండా ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు విజిట్ చేయండి. ఇవాళ పేద ప్రజలు ఏ విధంగా సస్తున్నారు ఈ కరోనా వల్ల కానీ వేరే బీమారీల వల్ల కానీ ఎంతమంది చూస్తున్నారు. ఒక్కసారి మీ ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి మీరు అన్ని హాస్పిటల్ తిరిగితే మీకు తెలుస్తుంది. ఇక్కడ కూడా గోడ కట్టాలండి. ఒక ఫీట్ కావాలి ఇక్కడ, అంటే దీనికైనా క్రిటిసైజ్ ఇక్కడ నుంచి ఇక్కడ కడితే అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటన్నా, ఇక్కడ థియేటర్ వస్తుంది, ఆపరేషన్ థియేటర్ సేమ్ ర్యాంప్ గోడ కడితే ర్యాంప్ కంపల్సరీ ర్యాంప్ వేసుకుని ఇట్లా వెళ్ళిపోతుంది, లేకపోతే వాటర్ అవుతుంది. ఎవరు చేస్తారు? మున్సిపల్ వాటర్ వస్తే లోపల వెళ్ళిపోతే ఇది కూడా ఎక్కువ
దీనికి పరిష్కారం వాటర్ దగ్గర ఏకైక విషయం అటువంటి పర్మనెంట్ సెక్షన్ ఎన్ని టాపిక్ అయితే రినోవేషన్ మొత్తం ఇంకో కొత్త షెడ్ ఇవన్నీ తీసి దీన్ని రినోవేషన్ టోటల్గా ఆటోమేటిక్ మీరు ఇవాళ పేపర్లో కూడా ఉంది ఇంకా చాలా వర్షాలు వచ్చేలాగా ఉందని స్టేట్మెంట్ ఇవ్వాలి ఇంకా ఎలాంటి నేను రాత్రి 2:30 చాలా పడింది ఇక్కడ చిన్నవాళ్ళు నీళ్ళు మాత్రం ఇప్పుడు ఇక్కడ వాటర్ పోతే అక్కడ నుంచి जर्मनटन हॉस्पिटल ऑर्थोपेडिक से मुताल्लिक हर मरीज यहाँ शिफायाब। बैनुल-अक़वामी शोहरत याफ्ता और इनाम याफ्ता डॉक्टर मीर जवाद जार खान, सीनियर ऑर्थोपेडिक सर्जन, एडवांस ऑपरेशन थिएटर, ICU, डिजिटल एक्सरे, लेबोरेटरी, फिजियोथेरेपी, फार्मेसी, शेयरिंग और प्राइवेट रूम्स, लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गैनकोलॉजिस्ट की खिदमात हासिल। वाजबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन। एम्बुलेंस से आरास्ता जर्मनटन ऑर्थोपेडिक हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H न्यूज, आपकी आवाज।